అంటే మీరు చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కదా, పర్టికులర్ గా ఈ గుంపులో ఈ 10 మంది మాత్రమే నమ్మండి అట్లా కాదు. ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని మీరు మార్చాలనుకుంటున్నప్పుడు అందరికి మీకు వర్తిస్తుంది. అవకాశం ఉంటే మీ కెమెరాతో ఈ మహానగరంలో అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక స్లమ్లో ఒక 10 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఏ మతమైనా కానీ మీరు గడిచిన 5 సంవత్సరాలలో మీ సొంతూరికి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని అడగండి. మేము హ్యాపీగా ఆనందం కోసం వెళ్ళి అలా రాము అని చెప్పరు. ఈ 2-3 నెలలు సంపాదించిన డబ్బులతో ఉప్పలమ్మని చేసాం, మైసమ్మని చేసాము, పెద్దవుని చేసాం, దుర్గమ్మని చేసాం, మా కులదైవాన్ని చేసాం, బొడ్రాయిని చేసాం, ఈ పండగ కోయాం, ఆ పండగ కోయాం, తిన్నాం, తాగాం, మేకలు కోసాం, వీళ్ళకి బట్టలు పెట్టాం, వాళ్ళకి బట్టలు పెట్టాం, మళ్ళీ ఇంత అప్పు చేసుకొని వచ్చి మళ్ళీ ఊరికి దూరంగా అమ్మా నాన్నకి దూరంగా చాలని బతుకులు బతుకుతూ మళ్ళీ ఇక్కడ కష్టపడి సంపాదించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టడమే. మీకేమైందన్నా, అది వాళ్ళ సొమ్ము కదా, మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీకు ప్రాబ్లం లేకపోతే రోడ్డు మీద ఒక దారిలో వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి చచ్చిపోతున్నాడు, నీకేమైంది? యాక్సిడెంట్ చేసిన అరే అవులే ఎందుకు యాక్సిడెంట్ చేసినావు అనవా? అంతే కదా, ముందు మనిషిని కాపాడాలి. వాడికి కొన్ని నీళ్ళు పోయావా? వాళ్ళు తీసుకుపోయి దవాఖాన తీసుకుపోవా? మరి ఎందుకు? ఏం రోగం నీకు? అంటే నీ దారిలో నువ్వు పోక నీ కెమెరా షూటింగ్ టైం అవుతుంది, మంచి రెడీ అయిపోయి పద అని పరిగెత్తకుండా వాడు ఎందుకు కాపాడాలనుకుంటావు? ప్రాణం విలువ పర్సనల్ విలువ రెండు ఒకటి. మరి నాకు కూడా డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. నా సొంత తమ్ముడే బాణామతి చేతబడి మంత్రాలు తంత్రాలను నమ్మి మా అమ్మ మంది మాటలు పట్టుకొని అన్ని దిక్కులు తిరిగి ఆరోగ్యం పాడాక హాస్పిటల్ పోయినా కాపాడలేక చచ్చిపోయాడు మీ తమ్ముడు. ఇప్పుడు ఈరోజు పత్రిక తీసుకుంటే రోజు పత్రికల్లో మంత్రాలు తంత్రాలు బాణామతి చేతబడి చెడిపోయి చంపుతున్నారు కదా. నిన్న భూపాలపల్లి దగ్గర చిట్యాలో ఒక అమ్మాయిని ముసలావిడిని మంత్రాల పేరుతో చంపి పడేశారు. మరి నీకేందమ్మా పేపర్లోకి ఎందుకు రాసేది? పేపర్లో అది చూసినప్పుడు నీకేం కాదు కావచ్చు, సత్యింది మా అమ్మ నాన్నమ్మన అనుకుంటావు. కానీ నేను ఫీల్ అవుతాను, ఈ తల్లి చంపడం వెనకాల ఎంత ఘోరం, ఈ చంపేదాకా వచ్చారంటే ఆ చంపిన వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు, ఆ ఊర్లో దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఇన్ని భయాలు ఉన్నాయని నేను ఆలోచిస్తాను. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న కొమ్మలు ఎన్ని నరికేసినా మొదలు అలాగే ఉంటే మళ్ళీ చిగురిస్తాయి. మొదలు అలాగే ఉంటే మొదలు అనేది నమ్మకం. ఆ నమ్మకము నిజమా కాదా అని పరిశీలిస్తే సత్యం వైపు వెళ్తారు. ఈ నమ్మకానికి ఓ మతం పెడితే మతం ఉంటుంది, ఆ నమ్మకానికి ఒక దేవుని పెడితే దేవుడు ఉంటుంది, ఆ దేవుడికి ఓ పద్ధతి పెడితే ఆ పద్ధతి ఉంటుంది. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేను. నమ్ముకో, నీ సావు నువ్వు సావు. నమ్మని వాళ్ళు నా దగ్గర రారి. నమ్మి మోసపోయిన వాళ్ళకు నేను సాయం కావాలో నా మాట సాయం చేస్తా. బాగుందా? అంతే. ఈ మార్పుకి కారణం ఏంటంటే, మార్పు రావద్దా? రావాలి తప్పకుండా. కారణం ఏంటి అనేది, కారణం ఏంటి రా ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు బైరి నరేష్ గారు అంటే ఖబర్దార్, అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఏంది నువ్వు ఏడున్నావు, రా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులే అని అంట. ఏమంటారు? కాదా? అదేం కాదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఒరిజినల్ బైరి నరేష్ ఇలాగే ఉన్నాడు, అంతకుముందు కూడా ఇలాగే ఉండేవాడు. ఆ జైలు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ వేదికల మీద ఆవేశంతో బాధని వ్యక్తం చేసే క్రమంలో సామాన్య ప్రజలకు అర్థమవడం కోసం అలా మాట్లాడాను. దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసి జీవితాన్ని కుదుపుకు గురి చేశారు. నేను ఒకవేళ ఇంత నిదానంగా ఇంత జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని వేల మీటింగులు ఎలా వెళ్ళేవాడిని. నిజంగానే అగ్రెసివ్ అవుతే 100 మీటింగుల తర్వాత తన్నులు తినేటోని, 50 మీటింగుల తర్వాతనే నన్ను దూరం పెట్టేవాళ్ళు, 1000 మీటింగుల తర్వాతనే అరే వీని విలువద్దురా అనుకునేటోళ్ళు కదా. అప్పటికే 4,600 ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తిని అప్పటికే. ఇప్పుడు కూడా 100 మంది పిలుస్తూనే ఉన్నాను రోజు. నిన్న నేను కూకట్పల్లికి వెళ్ళాను, ముందు రోజు శంకరపల్లిలో రేవతియో రవలియో స్కూల్కి వెళ్ళాను, దానికంటే ముందు కోడంగల్కి వెళ్ళాను, దానికంటే ముందు రోజు విజయవాడకి వెళ్ళాను, మొన్న సోమవారం రోజు వైజాగ్ వెళ్ళాను, మంగళవారం రోజు విజయనగరం వెళ్ళాను, పోయిన ఆదివారం రోజు అనకాపల్లికి వెళ్ళాను, అంతకుముందు ఆదివారం రోజు నల్గొండకు వెళ్ళాను. నేను ఏ రోజు ఖాళీగా ఉండను కదా. నా పని ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంది. కాకపోతే కొంతమంది మత ఉన్మాదులు
దానిని ఎడిట్ చేసి మంచి భక్తులను గాయపరిచి వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని కడుక్కోవడం కోసమే మీలాంటి మీ కెమెరాల ముందు వచ్చి మీతో మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఈ అవసరమే ఉండేది కాదు. ఈ టైం ఏదో అక్కడ ఒక స్కూల్కి వెళ్తే 600 మంది పిల్లల ముందు చక్కగా వివరిస్తే వాళ్ళు మంచిగా చైతన్యం అయితే చాలు. టీవీలలో కనిపించాలని, కింద ఎదవ కామెంట్లు రావాలని, లేకపోతే నన్ను అందరూ గుర్తించి మెచ్చుకోవాలని ఏం ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ. అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ మార్పు అనేది వచ్చింది, ఇలా మాట్లాడకూడదు అని అదంతా క్రెడిట్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక సింబల్గా జైలు పోయిన తర్వాత నాలో మార్పు వచ్చింది, నేను చాలా పశ్చాత్తాపం చెందాను, అంతకుముందు నరేష్ వేరు, ఇవన్నీ నటనలు దొంగ ముచ్చాట్లు. ఒరిజినలే ఎట్లున్నది గట్టినే ఉన్నాం. అంతకుముందు కూడా ఇట్నే ఉండేది నేను. ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, దాడులు సంఘటనలు ఘోరంగా జరుగుతున్నప్పుడు, కులం పేరుతో ఒక మనిషిని చంపుతున్నప్పుడు, మా పద్మశాలి కులానికి చెందిన ఒక వ్యక్తి ఎస్సీ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కొడుకును కానీ కులం పేరుతో ఆ భార్యని ఆ కొడుకును పెట్రోల్ పోసి కాల్చి చంపాడు పెళ్ళైన తర్వాత. ఇంత దుర్మార్గం, అరే నువ్వు ఎట్లా శాలోను అవుతావురా, నేను అక్కడ ఫైట్ చేసిన వ్యక్తిని. ఓకేనా, అందరూ అన్నారే నువ్వు కూడా పద్మశాలి, వాడు సంపినోడు పద్మశాలి, వాణి జైలు పంపిస్తావేంద్రా అన్నాడు. వాడు ఎవడైతే నాకేంటి, నిన్న మాల బంటిని చంపేశారు కదా, భార్గవి అనే చెల్లెలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సూర్యాపేట. ఇప్పుడు ఆ చెల్లెకి ఎవడు సమాధానం చెప్పాలి? ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, సంతోషంగా జీవిస్తాననుకుంది కదా, వాడు హీరోలా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ లీడర్, వాడు చంపి పడేశారు గౌడ సోదరులు. అలాంటివి జరిగినప్పుడు ఆడికెళ్ళి గౌన్లోలారా ఆలోచించండి, అంత పెద్ద చెట్టు ఆకాశానికి ప్రాణం చేతబట్టుకొని పైకి వెళ్తారు, మీరు ఎక్కిన చెట్టుకు కులం ఉందా, మీరు తీసిన కళ్ళుకు కులం ఉందా, ఆ కాయకు కులం ఉందా, ఆ కళ్ళు తాగే వ్యక్తికే పలానా కులముని కానీ అమ్ముతారా? ఎంతమంది గౌడన్నలు మిగతా కులాల ఆడపిల్లల్ని చేసుకోలేదు, మీ ఆడపిల్లని ఆ మాల సోదరుడు చేసుకుంటే మీకు అరిగిపోయింది ఏముంది, మీకు బుద్ధి ఉందా అని తిట్టాను. ఇక వెంటనే గౌండ్లలో తిట్టిన బైరి నరేష్ అంటే అది మీకు బుద్ధి ఉండాలి, ఆలోచించడానికి ఉండాలి, ఇంగిత జ్ఞానం. అంటే మీది కూడా ప్రేమ వివాహం అని చెప్పి విన్నాను. అదేం కాదమ్మా, అంతా మీ మీడియా ఎవరిని దోచినట్టు వాడు అనుకుంటాను అంతే. అంటే ఇప్పటి వరకు ఒక 600కు పైగా ఈ కులాంతర వివాహాలు కూడా జరిపించారు బైరి నరేష్ గారు అని విన్నా. నాది వేరు కులాల పెళ్ళి. యాక్చువల్ ఆ పదమే నాకు ఇష్టం ఉండదు. కుల అంతర వివాహం అంటే, అంతరము అంటే తేడా, తేడా అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కులాంతర వివాహం అంటే ఒకరు ఎక్కువ కులం ఒకరు తక్కువ కులాన్ని పెళ్లి చేసుకోవడం అర్థం. ఇలా ఎక్కువ తక్కువ అనడమే తప్పు కదా. వేరు కులాల పెళ్లి అంటే అర్థవంతంగా ఉంటుంది. కాకపోతే ప్రజలందరికీ కులాంతరం అనే పదం బాగా రాజ్యాంగం ఎందుకు పెట్టిందంటారు? అలా ఎందుకు పెట్టింది? గతంలో జరిగిన లోపాన్ని సరిదిద్దడం కోసం ఒక వెసులుబాటు మాత్రమే. గాయాన్ని మాంచుకోవడానికి మందునిచ్చింది. కాలు తీసేయమని కాదు, లేదా మందును పర్మనెంట్గా పూసుకుంటూ ఉండు అని చెప్పాల. కరెక్ట్గా అప్లై చేసి గాయం లేకుండా చేస్తే అయిపోద్ది కదా. కుల రిజర్వేషన్ అవసరం లేని పరిస్థితి కల్పించకపోయినటువంటి పాలకులది తప్పు. అంతేగాని దాన్ని ఉపయోగించుకోవడానికి పేదోళ్ళు వస్తే అది వాళ్ళ తప్ప, తప్పు కాదు కదా. ఉండొద్దు అంటారా? అసలు అక్కర్లేదు, ఉండొద్దు, తీసి పడేయాలంటున్నాను.